లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. అదే కపిల్, ఇప్పుడు బడ్జెట్ అసలు ఏంటి? బడ్జెట్ ఏంటి? బడ్జెట్ వల్ల యూజెస్ ఏముంటాయి? సో ఈసారి బడ్జెట్ ఎలా ఉండొచ్చు? ఇది నాకు ఎప్పటి నుంచో అడగాలనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ బడ్జెట్కి సంబంధించి. మనం అందరం కలిపి ఒక సొసైటీగా ఉంటున్నప్పుడు సొసైటీలో కామన్ ఫెసిలిటీస్ అన్ని మెయింటైన్ చేయడానికి మనం అందరం కలిపి ట్యాక్సెస్ కడతాం గవర్నమెంట్కి. ఆ ఖర్చులు ఎలా పెడుతున్నారు అనే దానికి సంబంధించి జనాలకు చెప్పడానికే బడ్జెట్. కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, బడ్జెట్ అంటే దేని మీద కొత్త ట్యాక్స్లు లేకుంటే దేంట్లో ట్యాక్స్ రిలీఫ్ అనే దాని మీద తప్ప పబ్లిక్కి దేని మీద ఖర్చు పెడుతున్నారు, పబ్లిక్ దగ్గర నుంచి ఏ అమౌంట్ తీసుకున్నారు అనే దానికి సంబంధించి డిస్కషన్ తగ్గిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక ఇదేది పబ్లిక్ జనరల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎడ్యుకేషన్ చూస్తే ఇంకోటి అగ్రికల్చర్ సెక్టర్, ఆ సెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది కూడా అవుతుంది. అవును, ఇదేది ఒకటి ఎడ్యుకేషన్ కి సంబంధించి చూస్తే ఊర్లలో కూడా కొన్ని పిల్లలు బాగా చదవగలుగుతారు అనుకుంటే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే మంచిది అని చెప్పి ఎక్కువ మంది పేరెంట్స్ ఇదేదో అప్పులు చేసైనా కూడా ప్రైవేట్ స్కూల్ పంపించే పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం తగ్గిపోయింది. పేరుకి గవర్నమెంట్ స్కూల్స్ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఆ మిడ్ డే మీల్ కింద ఒక భోజనము లేకుంటే ఇంకేదైనా బెనిఫిట్ వస్తుందో అనే దానికోసం చేస్తూ స్కూల్కి మాత్రము ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్న పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. మరి నిరుపేదలు అసలు ప్రైవేట్ స్కూల్లో ఏమీ పే చేయలేని వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది, మన పిల్లలకి ఎంత ఉపయోగపడుతుంది అని ప్రజలకు ఎక్స్పెక్టేషన్సే లేకుండా పోయింది. హెల్త్కి సంబంధించి చూస్తే కూడా ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే కూడా యూజర్ ఫీ పెట్టారు. సో కానీ చాలా వరకు మేజర్ ఆరోగ్యశ్రీలో కవర్ అయితే తప్ప ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్. సో హెల్త్ మీద ఖర్చు పెడుతున్నారు, హెల్త్ మీద మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది, దీని మీద పెంచాలా అని పబ్లిక్ అడిగే సిచ్యువేషన్ కూడా లేదు. ఈవెన్ హెల్త్ మీద పెట్టినా కూడా ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ బెనిఫిట్ తీసుకుంటున్నాయి. అది చెప్పాలంటే ప్రైవేట్ సెక్టార్ కి ఎక్కువ ఉపయోగపడుతుంది. పేషెంట్ కు ఉపయోగపడచ్చు, కానీ ఎక్కువ సేమ్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ లో పెడితే ప్రభుత్వ హాస్పిటల్స్ ఇంకా బాగుంటుంది. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి దిశగా నాకు తెలిసి ఆలోచనలు కూడా లేవు. అవును, ఆ దిశగా మన సొసైటీలో డిస్కషన్ కూడా లేదు. అది ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా చూసుకుంటే కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? కరెంటు, నీళ్లు, రోడ్లు. ఇప్పుడు రోడ్ మీద ఏ హైవే మీద వెళ్ళినా దాని మీద కూడా ప్రాఫిట్ చేసుకునే విధంగానే టోల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఏదైతే కరెంటు, వాటర్ చూస్తే కూడా మీటర్ పెట్టి దాని మీద కూడా కనీసం కాస్ట్ అయినా గవర్నమెంట్ సో గవర్నమెంట్ ఏమి ఇస్తుంది ప్రజలకు అనే దాని మీద పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. మా మీద ట్యాక్స్ వేయకుంటే చాలు, కొత్తగా ట్యాక్స్ లో కొంచెం రిలీఫ్ ఇస్తే చాలు అనే పరిస్థితికి జనరల్ పబ్లిక్ వెళ్ళిపోయారు. ఇదేది ఇప్పుడు మేజర్ గా డిఫెన్స్ కి అవసరము. ఇప్పుడు నేషనల్ థ్రెట్ ఉందంటే డిఫెన్స్ కి ఎంత అవసరం, దానికి సంబంధించిన పబ్లిక్ నెసెసిటీస్ ఇవి దీని మీద ఇది పెట్టాలని చెప్పి మనం ఇప్పుడు ఎకానమీ గ్రోత్ కావాలంటే ఎడ్యుకేషన్, హెల్త్ తో పాటు ఇదేది స్కిల్డ్ మ్యాన్ పవర్ పెరగాలంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, లేకుంటే లోకల్ కంపెనీస్ పెరగడానికి ఇది బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు బయట నుంచి వచ్చి ఇండియాలో కంపెనీ పెడతామంటే ఫ్రీగా భూమి ఇస్తున్నారు, ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నారు. కానీ ఇండియాలో చదువుకున్న ఒక పిల్లడు వచ్చి నేను ఏదో ఒక కంపెనీ పెట్టుకుంటా అంటే వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదు వాళ్ళ పరిస్థితి. సో పెద్ద పెద్ద కంపెనీస్ కే బెనిఫిట్ కనిపిస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి బడ్జెట్ కి సంబంధించి ఇదేది గ్రోత్ చూడాలంటే ఇప్పుడు ఈవెన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినాయి, ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోయింది. ఇవన్నీ రికవర్ చేయాలంటే గవర్నమెంట్ ప్రో బిజినెస్ ఉంది. మరి
పబ్లిక్ కి బెనిఫిట్స్ రావట్లేదు, ఇదేది ఎకానమీ కూడా దెబ్బతింటుందంటే ఇండస్ట్రీస్ కి కూడా నష్టం. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇండస్ట్రీసే ప్రెషర్ పెడతారు. ఇప్పుడు ప్రస్తుతము కూరగాయలకు కూడా ఖర్చులు పెట్టాలంటే ఆలోచించే పరిస్థితి ఉంటే జనాలు గూడ్స్ మీద ఎక్కువ స్పెండింగ్ చేయరు. స్పెండింగ్ చేయకుంటే ఇండస్ట్రీస్ కి ప్రాఫిట్ ఉండదు. సో ఒక సొసైటీగా ఒక ఎకానమీ కొలాప్స్ అయిన సిచ్యువేషన్ దగ్గర మనం ఉన్నాం. సో ఆ సొసైటీని సేవ్ చేస్తే తప్ప ఈ ఇండస్ట్రియలిస్ట్ సేవ్ గారు. సో అందుకని ఇండస్ట్రీస్ ప్రెషర్ తెచ్చి మిడిల్ క్లాస్ కి కొంత రిలీఫ్, పూర్ పీపుల్ కొంత రిలీఫ్ ఇచ్చే విధంగా ప్రెషర్ పెడతారు కాబట్టి కొంత రిలీఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదర్వైజ్ లాస్ట్ 2-3 years నుంచి మిడిల్ క్లాస్ సైజ్ ఇండియాలో ష్రింక్ అవుతుంది. మోర్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ పావర్టీ. ఓవరాల్ గా పావర్టీ తగ్గిందా అంటే తగ్గింది. కానీ ఎందుకు తగ్గింది? పావర్టీ అంటే మన లెక్కలో ఏంటి, ఇదేది ఆకలి చావులు ఇవి లేకుంటే నాట్ పూర్ పీపుల్ ఇప్పుడు గవర్నమెంట్ డెఫినేషన్ ప్రకారం. కానీ ఆకలి చావులు ఎందుకు లేవు? ఇప్పుడు మనము చాలా స్కీమ్స్ కింద ఫుడ్ ఇస్తున్నట్టు బేసిక్ గా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అది లాస్ట్ యూపీఏ గవర్నమెంట్ అప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఇప్పుడు బాగా కనిపిస్తుంది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీస్ గా యూపీఏ అయినా ఎన్డీఏ అయినా పెద్ద మేజర్ చేంజెస్ రాలేదు. ఎకనామిక్ పాలసీస్ లో ఇద్దరు ఒకటే లాగా. అప్పుడు లెఫ్ట్ సపోర్ట్ ఉండింది కాబట్టి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తెచ్చారు. కానీ ఇది అప్పుడు కొంత డైల్యూట్ చేశారు, ఇప్పుడు కొంత డైల్యూటెడ్ గానే దానికి ఫండ్స్ తగ్గిస్తూనే ఉన్న పరిస్థితి. కానీ అది ఉన్నందుకు సొసైటీలో పావర్టీ లేదు. అంటే ఎందుకంటే మినిమం ఫుడ్ కి సంబంధించి కావాల్సినంత అమౌంట్ అయితే పూర్ పీపుల్ కి అందుతుంది కాబట్టి పావర్టీ లేదని. కానీ నిజంగా ఒక సొసైటీగా మనం పూరా డెవలప్డ్ కంట్రీ ఇప్పుడు చాలా ఇదంటున్నారు 5th largest ఎకానమీ 3rd largest ఎకానమీగా మారిపోతున్నాము, ఓ డెవలప్డ్ సొసైటీగా మారిపోతున్నాము అని చెప్పి పొలిటికల్ రెటారిక్ చాలా ఉంది. కానీ ఒక డెవలప్డ్ సొసైటీ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఏదేది మన బడ్జెట్కి సంబంధించిన దాంట్లోనే స్టాటిస్టిక్స్ లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకరు ట్యాక్స్ కడుతున్నారు, ట్యాక్స్ కట్టాలంటే ఒక థ్రెషోల్డ్ కి కింద వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, దానిపైన ఉన్న వాళ్ళే కట్టాలి. థ్రెషోల్డ్ ఎంత ఉందో ఇండియాలో యావరేజ్ ఇన్కమ్ దానికి 3 రెట్లు తక్కువ ఉంది. ఓకే, అంటే వాస్ట్ మెజారిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఆ రేంజ్ లో కూడా రాలేదు. ఒక డెవలప్డ్ కంట్రీ అంటే కనీసం అది ఈక్వల్ కావాలి. కానీ ట్యాక్స్లు పూర్ పీపుల్ కట్టట్లేదు అనే పరిస్థితి కూడా లేదు. ఇంతకుముందు మెజారిటీ ఒక 20-30 years బ్యాక్ చూసుకుంటే మెజారిటీ రెవెన్యూ గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ ఇట్లాంటి వాటి నుంచి వచ్చేది. ఇవాళ more than 50% జిఎస్టీ రూపంలో వస్తుంది. అంటే ఒక పేదవాడు వెళ్ళి ఒక సోప్ కొనుక్కుంటేనో టూత్ పేస్ట్ కొనుక్కుంటేనో దాని మీద 18%, ఇప్పుడు పాప్కార్న్ మీద కూడా 18% కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు అంతే. సో కొన్ని 30-35% కూడా ఉంటుంది. సో ఇది ప్రాక్టికలీ ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ మీద డబ్బులు కట్టకపోయినా ఖర్చు పెడుతున్న ప్రతి ఐటమ్ మీద జిఎస్టీ కడుతున్నప్పుడు ఉట్టి జిఎస్టీ రూపంలోనే ఇదేదో యావరేజ్ గా ప్రతి ఇన్కమ్ లో 20% జిఎస్టీగా వెళ్ళిపోతుంది. ఒక 18% అనేది 18%, కొన్ని 24 ఉన్నాయి, కొన్ని 35 ఉన్నాయి, కొన్ని 5% ఉన్నాయి. కానీ యావరేజ్ గా అబౌట్ 20% అని అనుకోవచ్చు. ఇది కాకుండా ప్రతి ఐటమ్ కొనేటప్పుడు ఇదేది పెట్రోల్ డీజిల్ రేటు మీద 50% ట్యాక్స్. ఇప్పుడు 15 ఏళ్ల క్రితము సబ్సిడీ ఉండేది, ఇప్పుడేమో ట్యాక్స్ ఉంది. ఇప్పుడు ఈ ట్యాక్స్ వల్ల ఏమవుతుంది? ఈ ట్యాక్స్ మనం ఏదో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే మిడిల్ క్లాస్ మాత్రం భరిస్తున్నారనే పరిస్థితి కాదు. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టూత్ పేస్ట్, సోప్ కూడా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అది ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు డీజిల్ మీద 50% ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది ఫ్యాక్టరీకి ఎంప్లాయీస్ వచ్చి పని చేయాలంటే వాళ్ళకి ఇచ్చే శాలరీలో మళ్ళీ ఫ్యూయల్ మీద అప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. ప్రోడక్ట్ తయారయ్యి షాప్కి
వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మీద గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్తుంది, అది కొనుక్కోడానికి ఇతను వచ్చి తీసుకెళ్లేటప్పుడు ట్యాక్స్ వెళ్తుంది. అంటే ఒక సోప్ అమ్మినప్పుడు గవర్నమెంట్ కి ఎంత బెనిఫిట్ అనేది టాక్సేషన్. సో ప్రస్తుతం ఇండియాలో పూర్ పీపులే ఎక్కువ ట్యాక్స్ కడుతున్న పరిస్థితి. సో ఆ ట్యాక్స్ గురించి ఎంతో కొంత రిలీఫ్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ అసలు సిస్టమిక్ చేంజ్ అవసరం. అసలు మనం ట్యాక్స్ ఎంత కడుతున్నాం, దాని మీద ఎందుకు దేని మీద ఎంత పెడుతున్నాం. ఇప్పుడు దాని మీద రిలీఫ్ ఇవ్వడానికి గవర్నమెంట్కి అవకాశం లేదంటే డెఫినెట్ గా ఉంది. ఏ రకంగా రిలీఫ్ ఇవ్వచ్చు? ఈ పెట్రోల్ మీద రిలీఫ్ ఇస్తే ఆటోమేటిక్ గా అన్నిటివి రేట్లు తగ్గుతాయి. సెకండ్ థింగ్, ఇమ్మీడియట్ గా ఇదేది ప్రతి యూజర్ అతని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అవి తగ్గుతాయి. దెన్ ఇప్పుడు బ్యాంకులు రుణమాఫీలు చేస్తున్నారు. అందులో 70-80% పెద్ద కార్పొరేట్స్. ఈ కార్పొరేట్స్ కి ఇచ్చే రుణమాఫీల బదులు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయగలిగితే అమౌంట్, అది చాలా పెద్ద రెవెన్యూ వస్తుంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఇండియా చాలా డెవలప్ అయిపోయిందనే పర్సెప్షన్ కి రీజన్ మనం ఏవో ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఒక సొసైటీగా మనం డెవలప్ అవుతున్నట్టు. మనకు 1970s లో 2-3% ఆఫ్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్ లో ఇండియా 2%, ఇప్పటికీ 2%. సో మనం ఎక్కడ గ్రో అయ్యాము అక్కడే ఉన్నాం. క్వాంటిటీ పెరిగింది కానీ పర్సంటేజ్ మాత్రం అదే పర్సంటేజ్ లో ఉంది. అండ్ సెకండ్ థింగ్, మనం ఎక్స్పోర్ట్ చేస్తుంది ఏంటంటే మనం సబ్సిడీ ఇచ్చి మనము చదివించిన యూత్ ని వేరే కంట్రీస్ కి వెళ్ళి వాళ్ళని డెవలప్ చేయడానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ కోసం అయితే దాదాపుగా 50 lakhs నుంచి 1 కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్. కానీ వాడు అల్టిమేట్ గా ఆఫ్టర్ హిజ్ MBBS బయటికి వెళ్ళి వర్క్ చేస్తారు. సో ఆ విధంగా మనకు వేలాది గ్రాడ్యుయేట్స్. అవును. సో ఆ అమౌంట్ అంతా మనకు వాళ్ళు వెళ్ళొద్దా అంటే మనం వెళ్ళకుండా రెస్ట్రిక్షన్ పెట్టకుండా వాళ్ళు వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ వాళ్ళ మీద ఎంత సబ్సిడైజ్ చేసిందో ఆ అమౌంట్ పే చేసి వెళ్ళాలని ఒక కండిషన్ పెడితే ఇది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. లేకుంటే వాళ్ళు పైన కొంతకాలంకైనా వాళ్ళు రీఇంబర్స్ చేయాలి. ఎందుకంటే ఇదేది పబ్లిక్ మనీ, ఇదేది ఇండియన్స్ అందరూ కలిపి కలెక్ట్ చేసి ఖర్చు పెట్టిన మనీతో అతను ట్యాక్స్ పేయర్స్ మనీతో అతను ఎడ్యుకేట్ దాని బెనిఫిట్ ఆ ట్యాక్స్ పేయర్ కి రావాలి. ఓకే. సో ఇది కపిల్, అయితే ఈసారి బడ్జెట్ లో ఏమన్నా స్పెషల్ గా దేనిపైన ఫోకస్ ఉండొచ్చు? ఇది ఓవరాల్ గా అయితే మనకు బడ్జెట్ పైన ఒక అండర్స్టాండింగ్. సో ఈసారి దేనిపైన ఎక్కువ ఫోకస్ ఉండొచ్చు ఏమన్నా గెస్ట్? ఇప్పుడు జనరల్ గా గవర్నమెంట్ వచ్చేసి అదాని లాంటి కంపెనీస్ కి ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే గవర్నమెంట్ గా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏ సెక్టార్స్ లో ఉన్నారో ఆ సెక్టార్స్ కి గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఇప్పుడు 10 years బ్యాక్ ఒక పోర్ట్ కూడా అంటే ఎయిర్పోర్ట్ కానీ సీ పోర్ట్ కానీ బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ లేని కంపెనీ ఇప్పుడు ఇండియాలో 80% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ గో టు అదాని పోర్ట్స్. సో ఇప్పుడు అది ప్రాక్టికలీ సాచురేట్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కొత్తగా పోర్ట్స్ ఇవ్వడానికి ఇంకేం లేదు. 80% నుంచి 100% వెళ్ళడానికి చిన్న చిన్న పోర్ట్లు తీసుకోవాలి. నాకు తెలిసి దాని మీద వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, టెలికామ్, వీటిలో అన్నిట్లో వాళ్ళకు ఏ రకంగా చేయొచ్చు అనేది ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి బెనిఫిట్స్ డైరెక్ట్ గా బడ్జెట్ లో రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి ఈ మధ్య కనిపించట్లేదు. బడ్జెట్ లో చెప్పడం ఒకటి, ఇయర్ మొత్తం స్పెండింగ్, పాలసీ ఇష్యూస్, అనౌన్స్మెంట్స్ ఇయర్ మొత్తం వేరే రకంగా చేస్తున్నారు. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఏం అనౌన్స్ చేశారు, ఆ బడ్జెట్ ప్రకారం చూసారా అనేది ఈసారి ఎకనామిక్ రిపోర్ట్ లో చూస్తే మెజారిటీ మ్యాచ్ కాదు. సో మనము ఈ బడ్జెట్ లో ఏదో డ్రాస్టిక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్ అయితే మనము చేయలేము. అయితే నేను ఈ మధ్య చూస్తున్నా ఒక 1 week 2 weeks నుంచి. సో ఎక్కువ ఫోకస్ ఈసారి వచ్చే ఫోకస్లో డిజిటల్ ఎకానమీ మీద ఎక్కువ ఉండొచ్చు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీటి మీద ఎక్కువ ఉండొచ్చు అనే ఒక, అయితే నేను కొన్ని న్యూస్ పేపర్స్ కూడా చూశాను. అయితే ఎస్పెషల్లీ
వీటి వల్ల ఏమన్నా మనకు స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయా? ఎందుకంటే అగ్రికల్చర్ అని ఒకప్పుడు మనము నేను పేపర్ చూసినప్పుడు అయితే ఎక్కువ అగ్రికల్చర్ రంగానికి ఎక్కువ మంచి పెద్దపీట ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కు ఇటువంటి న్యూస్ వినిపించేది. ఈసారి అటువంటిది ఏం కనిపించలేదు. ఏఐ కని ఉంది, ఏఐలో స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఏఐ ప్రమోషన్ కావచ్చు. అంటే ఈ ఏఐ అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది మాట్లాడి నెక్స్ట్ విల్ గో టు అదర్ టాపిక్. ఓకే, దీంట్లో ఇప్పుడు 3 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇప్పుడు మెన్షన్. ఒకటి ఏఐ, ఒకటి ఇది డిజిటల్ పేమెంట్స్, అండ్ థర్డ్ వచ్చేసి అగ్రికల్చర్. ఇప్పుడు ఒకదాని నుంచి ఒక పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేస్తే అగ్రికల్చర్ ఫస్ట్ తీసుకున్నాము. అగ్రికల్చర్ సెక్టర్ ఇండియా ఇదైతే మనకు ఇండిపెండెన్స్ తర్వాత మనకు జనరల్ గా డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రియలైజేషన్ అవసరము, అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలనేది అందరికీ ఉన్న ఒపీనియన్. దాంట్లో ఏదో ఒక పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఉన్న ఒపీనియన్ కాదు. జనరల్ గా అందరు ఎకానమిస్ట్ కానీ, ఇంటెలెక్చువల్ కమ్యూనిటీలో కానీ, పబ్లిక్ లో ఉన్న ఒపీనియన్ అంత కామన్. కానీ ఆ డైరెక్షన్ లో మనం ఎంతవరకు మూవ్ అయ్యాం? ఒకప్పుడు 83%, ఇప్పుడు 50%. సో కానీ 50% ఎంతకాలం నుంచి 50%? లాస్ట్ 15 years లో చూస్తే నంబర్ పెరిగింది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు. అంటే సిటీలో ఉండేదానికన్నా ఊరికెళ్ళి ఏదో చేసుకుంటే బెటర్ అనే పరిస్థితిలో జనము ఉన్నారు. సో అంటే కానీ అగ్రికల్చర్ కి బెనిఫిట్స్ పెరిగిందా అనేది చూస్తే, అగ్రికల్చర్ కి ఇప్పుడు ఈ రైతు బంధు లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ కింద స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఏంటి, ఒక 10,000 20,000 పర్ ఎకరా అమౌంట్ ఇస్తున్నాం. ఇది పబ్లిక్ కి, ఫార్మర్స్ కి ఏదో చాలా బెనిఫిట్ వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ యాక్చువల్ గా అగ్రికల్చర్ మీద స్పెండింగ్ చూస్తే అంతకుముందు గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేవాళ్ళు, ఎక్విప్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఇదేది సీడ్స్ ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ ఇవి ఇచ్చేవాళ్ళు. ఇవన్నిటి బడ్జెట్ 0 అయిపోయింది. అవి అన్ని కలిపితే రైతు మీద యావరేజ్ గా 10,000 స్పెండ్ అయ్యే గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ లో ఇదేది పర్ క్రాప్ 7,000 ఇస్తుంది. సో ఆ రకంగా చూసుకుంటే గవర్నమెంట్ డబ్బులు తగ్గించింది స్లోగా. ఈ ట్రాన్స్ఫర్ అనే పేరుతో ఉపసంహరించుకుంటుంది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకుంటుంది. సో ఈ స్కీమ్ వల్ల ఒక బెనిఫిట్ ఉంది ఏంటంటే, కరప్షన్ లో మిస్యూజ్ అయ్యి రైతులకి చాలా వరకు ఇవి స్కీమ్లు ముందు చేరేవి కాదు. డబ్బులు వేస్తే కనీసం వాళ్ళకి కావాల్సిన సీడ్స్ కొనుక్కునే వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఫెర్టిలైజర్ కొంటారు అనే బెనిఫిట్ ఒకటి కనిపిస్తుంది. కానీ అది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే లోకలైజ్డ్ గా రైతులకు ఏం అవసరమో గవర్నమెంట్ ఒక రీసెర్చ్ చేసి అవన్నీ చేసి వాళ్ళకి సప్లై చేస్తే తప్ప రైతు ఇప్పుడు అడ్వర్టైజింగ్ ని బట్టి ఈ సీడ్స్, ఈ ఫెర్టిలైజర్ అని కొనుక్కొని ఎంత నష్టపోతున్నారో చూస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు బీటీ క్రాప్స్ వచ్చిన తర్వాత ఇది జెనెటికలీ మాడిఫై ఇప్పుడు సీడ్ తయారు చేసే కంపెనీ, పెస్టిసైడ్ చేసే కంపెనీ ఒకటే. అవును. సో ఈ సీడ్ కి ఆ కంపెనీ వాళ్ళ పెస్టిసైడ్ వాడితే తప్ప పనిచేయని సీడ్ కంపాటబిలిటీ. సో ఈ పరిస్థితిలోకి మనము నెట్టబడుతుంది. సో దీని గురించి ఒక రైతు ఫైట్ చేయగలుగుతాడా? రైతు ప్రెషర్ చేయగలుగుతారు గవర్నమెంట్ గురించి. కానీ రైతులు ప్రెషర్ చేయడానికి గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్తే సిచ్యువేషన్ ఏముందో చూస్తున్నాం. వాళ్ళకి దేశద్రోహులు అని చెప్పి వాళ్ళని ఒక వార్ లైక్ సిచ్యువేషన్ లో వాళ్ళ మీద జరుగుతున్న అటాక్స్. సో రైతులు చెప్పే మాట వినే పరిస్థితిలో సొసైటీ లేదు ఇప్పుడు. సో అది ఒకటి అగ్రికల్చర్. సెకండ్ దానికి సంబంధించి డిజిటల్ పేమెంట్స్. డిజిటల్ పేమెంట్స్ జనరల్ పబ్లిక్ ఇంప్రెషన్ ఏంటంటే, డిజిటల్ పేమెంట్స్ వల్ల ఆర్ జిఎస్టి, ఇంకోటి ఏంటి డిమానిటైజేషన్, ఈ ఇనిషియేటివ్స్ వల్ల బ్లాక్ మనీ తగ్గుతుంది అనేది ఒక అసంప్షన్. ఫేక్ కరెన్సీ తగ్గుతుంది. కానీ ఆర్బీఐ ఓన్ రిపోర్ట్స్ ప్రకారము ఇది అఫీషియల్ గా ఉన్న 500 రూపీ నోట్స్ కన్నా ఫేక్ నోట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎక్స్ప్రెస్. అంటే ఇంత కష్టపడి జనాల్ని డిమానిటైజేషన్ చేసి కావాల్సిన ఆబ్జెక్టివ్ అయితే అచీవ్ చేయలేదు. డిమానిటైజేషన్, ఫేక్ నోట్స్ పెరిగిపోయినాయి. దాని తర్వాత
ఇది బ్లాక్ మనీ తగ్గిందా అంటే బ్లాక్ మనీ ఎప్పుడు తగ్గుతుంది? ఇప్పుడు మనము ఇదేదో ఒక అతను ఇల్లు కొనుక్కుంటున్నాడు, ఇంకో అతను అమ్ముతున్న అతను ఇదేది 5 లక్షలకి అమ్ముతుంటే అతని మీద గవర్నమెంట్ ₹1,00,000 ట్యాక్స్ వేస్తుంటే నేను ₹1,00,000 ట్యాక్స్ కట్టే బదులు 1,00,000 వైట్లో కడతాను, 10,000 ట్యాక్స్ కడతాను, 4 లక్షలు క్యాష్ గా ఇస్తానని చెప్పి ఆ రకంగా అది బ్లాక్ మనీకి రీజన్. అది తగ్గాలంటే ట్యాక్సెస్ తగ్గాలి, రీజనబుల్ లెవెల్ ఉండాలి. ట్యాక్సెస్ పెరుగుతా పోయినాయి, సో బ్లాక్ మనీ పెరుగుతా. సో బ్లాక్ మనీ పెరగడానికి రీజన్ గవర్నమెంట్. ఈ బ్లాక్ మనీ పెరిగితే ఆటోమేటిక్గా ఈ మాఫియాలు పెరుగుతాయి, ఈ వీళ్ళు వెపన్స్ ఇవన్నీ క్రైమ్ ఇవన్నిటికీ ఒక సపోర్ట్ వచ్చేస్తుంది. సో ఇవన్నిటికీ కీ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. సో అది ట్యాక్సెస్ కామన్. సో ఇప్పుడు మనము డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాత ఇదేది వైట్ మనీ పెరిగిందా అంటే దానికి సింపుల్ టెస్ట్ ఉంది. బ్యాంకుల్లో డబ్బులు ఎక్కువ ఉందా, బయట క్యాష్గా ఎక్కువ ఉందా అని. ఇదేది అంత డిమానిటైజేషన్ కి ముందు నేను చదివిన ఒక రిపోర్ట్ ప్రకారము 38% మనీ బ్యాంకుల్లో ఉండేది, 72% బయట ఉండేది, బయట క్యాష్ ఉంది. అంటే 72% బ్లాక్ మనీగానే తిరుగుతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ ఒకటి వచ్చింది, దాని ఎస్టిమేట్ ప్రకారము ఇప్పుడు బ్యాంకుల్లో 8% ఉంది. అంటే 92% బ్లాక్ మనీగా మారిపోయింది. సో ఇది సో పూర్ పీపుల్ అంతా డిజిటల్ కరెన్సీలో పేమెంట్లు చేయడం వల్ల వాళ్ళ డబ్బులు మొత్తం బ్యాంకుల్లో ఉంది తప్ప ఇది ఇదేది యాక్చువల్ గా రిచ్ పీపుల్ ది బ్లాక్ కరెన్సీ తగ్గించడంలో మాత్రం కంప్లీట్ ఫెయిల్యూర్. డిజిటల్ కరెన్సీ గురించి అది సంబంధం. దెన్ లాస్ట్ పాయింట్ మెన్షన్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాక్చువల్గా ఇదేది గవర్నమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయడము పెద్ద బడ్జెట్లో దానికి సంబంధించి ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దానివల్ల జాబ్స్ కున్న థ్రెట్ ఏంటి, దానికి గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి, ప్రైవసీ థ్రెట్ ఏంటి, ఇవన్నిటి మీద డిబేట్ ఉండాలి. అది బడ్జెట్ కి సంబంధించిన డిబేట్ కాదు.